నమస్కారం. నింగి నేల నాదే కార్యక్రమానికి స్వాగతం. జీవితంలో లక్ష్యాన్ని ఛేదించడానికి ఎన్నో సవాళ్లు వస్తూ ఉంటాయి. ఆ సవాళ్లలో డబ్బు అనేదే ప్రధాన సవాల్ అయితే ఎంత కష్టమో మనకు తెలిసిన విషయమే. ఎన్నో కథలు చూస్తూ ఉంటాం. కేవలం డబ్బు అనే ఒక్క పదంతో వెనకడుగేసిన కథలు, ఎంతోమంది ఛాంపియన్స్ కూడా వెనకే ఉండిపోయారు. కానీ డబ్బు అయినా లేకపోతే అమ్మాయి కదా నువ్వు చేయకూడదు అని ఎంతమంది క్వశ్చన్ చేసినా సరే నా కూతురు ఖచ్చితంగా ఛాంపియన్ అయి తీరుతుంది, నేను ముందుంటాను అని ఒక తల్లి స్ఫూర్తిగా కూతుర్ని నడిపించిన కథ ఇది. ఆ కథని ఇప్పుడు మన ముందే చందన పోటు గారి మన ముందున్నారనమాట. నమస్కారం చందన, ఎలా ఉన్నారు? నమస్కారం మ్యామ్, బాగున్నాను. ఇప్పుడు నేను ఇందాకే చెప్పాను, ఒక పట్టుదల మనస్ఫూర్తిగా ఒక్కసారి అనుకుంటే ముందుకు వెళ్ళాలని అనుకుంటాం, కానీ చాలా ఆపేస్తుంటాయి మనల్ని. కానీ మిమ్మల్ని ముందుకు నడుపుతున్న ప్రధాన అంశం ఏంటి? ముందుగా నాకు టెన్నిస్ అంటే చాలా ఇష్టము. ఆ ప్రేమ వల్లే నేను వెళ్తున్నాను. ఇంకా నాకు నమ్మకం, ఖచ్చితంగా నేను ఇండియా నెంబర్ 1 ప్లేయర్ అవుతాను అని, ఖచ్చితంగా నేను పేరు తెచ్చిపెడతాను అని. ఇంకా నా కోసం మా అమ్మ కూడా కష్టపడుతుంది. ఆ అమ్మ కోసం కూడా నేను సాధించాలి అని ఎక్కువ తపన ఉంది. మీరంతా మీ రూట్స్ ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చారు? మీరు మీ అమ్మగారి పేరు? మా అమ్మ పేరు పి మునిలక్ష్మి. నేను తిరుపతి నుంచి వచ్చాను. 8 ఏళ్ల వయసులో టెన్నిస్ స్టార్ట్ చేశాను తిరుపతిలో. ఎవరు మీకు నేర్చుకోవడానికి ముందు ఫస్ట్ మిమ్మల్ని ప్రేరేపించింది ఎవరు? మా నాన్నకి స్పోర్ట్స్ అంటే ఇష్టము. అలా నన్ను టెన్నిస్లో చేర్పించారు. సో చేర్పించినప్పటి నుంచి నాకు చాలా ఇష్టం. తర్వాత మేము చాలా కథలు వింటూ వచ్చాము. తర్వాత నాన్నే వద్దు స్పోర్ట్స్ అన్నారని విన్నాం. ఎందుకు అలా అనాల్సి వచ్చింది? మా నాన్నకి చాలా ఆశలు ఉండేటివి. గ్రాండ్ స్లామ్ చేయాలి, పెద్ద పెద్ద కళలు ఉన్నాయి. కానీ మా బంధువుల మాట విని మా నాన్న, ఇప్పుడు ఈ పాప పెళ్ళి వయసు వచ్చింది, ఇంకా పెళ్ళి చేసి ఇంకా అవసరం లేదు, చదువు ఉంటే చాలు, ఇంకా ఏం సాధిస్తుంది అది ఇదని బాగా మాటలు చెప్పేసరికి మా నాన్న వినేసి ఇంకా లేదంటే లేదు అని చెప్పి ఆపేశారు. మా నాన్న అంటే ఎప్పుడు తను అంటే ఫస్ట్ కూతురు పైన నమ్మకం ఉండాలి, నేను అదే కోరుకుంటాను ఎవరు ఎంత మాట్లాడినా. కానీ మా నాన్నకి అప్పటి నుంచే కాదు, ముందటి నుంచే హైదరాబాద్కి తీసుకొని వచ్చారు, ట్రైనింగ్ చేయించారు. అంటే ఇప్పుడు టెన్నిస్లో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి ఖచ్చితంగా. ఇప్పుడు ఒకేసారి అప్ డౌన్స్ అని ఉండవు. సో మా నాన్న ఇప్పుడే నెంబర్ 1 కావాలి అని చెప్పి ఆలోచించి ఇంకా వేరే వాళ్ళకి చెప్పారు, మా బంధువులు ఇంకేం చెప్పారు, ఇంకా ఆపేసే అన్నారు, ఇంకా డిసైడ్ అయిపోయారు. నేను 6 months కూడా నేను ప్రయత్నం చేశాను మా నాన్నకి ఒప్పచెప్పడానికి. వెళ్ళి ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని కూడా అడిగాను, కానీ నో అంటే నో అనేసారు. ఆ టైంలో అమ్మ ముందుకు వచ్చారు. ఆ టైంలో నేను ఏడుస్తున్నాను, ఇంకా తిండి కూడా ఆపేశాను. ఇంకా టెన్నిసే నా జీవితము, నాకేమీ వద్దు, నాకు టెన్నిస్ ఒకటి ఉంటే చాలు అని చెప్పాను. ఇంకా నా ఏడుపు చూసి ఇంకా నా అమ్మాయి నాకు టెన్నిస్ అంటే ప్రేమ చూసి ముందుకు తీసుకొని వచ్చింది అమ్మ. నిజంగా ఒక జీవితంలో నాన్న స్ఫూర్తి అంటే ఇలాంటి నాన్న ఉంటే బాగుండు అని అనుకునే ఒక్క నిమిషం లోపు ఆయన మారిపోయారు. ఇప్పుడు అమ్మ ముందుకు వచ్చారు. నీ జర్నీలో మళ్ళీ టెన్నిస్ ప్లేయర్గా ఒకసారిగా వెళ్ళడం, ఒక స్పోర్ట్స్ ప్లేయర్గా ముందుకు వెళ్ళడం అనేది ఈజీ పని అస్సలు కాదు. ఫిజికల్గా మెంటల్గా చాలా స్ట్రాంగ్ ఉండాలి. సో ఇవన్నీ లైఫ్లో ఇన్ని ప్రాబ్లమ్స్ కానీ ఇంత ఎమోషనల్ కష్టాలు ఉన్నప్పుడు ఎలా ముందుకు వెళ్తున్నారు మీరు? నాకు ఒక గోల్ పెట్టుకున్నాను. ఖచ్చితంగా నేను ఎట్లాంటి పరిస్థితుల్లో ఆయన కళ్ళిదిరి కింద పడిపోయినా కూడా నేను లేచి ఆడతాను. నా గోల్ ఇండియా నెంబర్ 1 రీచ్ అవ్వడానికి నేను ఎంత శ్రమ అయినా పడతాను, ఎన్ని ఆటుపోట్లు అయినా, తిండి తినకపోయినా, పడి లేచినా కూడా వెళ్తాను అనే ఒక్కటే పెట్టుకున్నాను. అందుకే ఎంత కష్టం వచ్చినా కూడా ఇంత కసి, ఇంత పట్టుదల ఒక ఆట ఆడటం కోసం ఒక అమ్మాయికి ఎలా వచ్చిందంటారు? నాకు మిమ్మల్ని చూసి ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడున్న తరానికి ఖచ్చితంగా తెలియాలి. ఒక ఫోను చేతికి ఇవ్వకపోతే మొండి పట్టి తీసుకునేదాకా ఉంటారు. అది మంచిగా వాడితే ఎలా ఉంటుంది అనేది మిమ్మల్ని చూస్తే అర్థమవుతుంది. అలా ఎలా వాళ్ళు ఒక గోల్ కోసం అంత పట్టుదలగా ఎలా వెళ్ళగలరు? నాకు చిన్నప్పటి నుంచి ఏంటంటే ఎప్పుడు నేను టెన్నిస్ కోర్ట్లోనే ఉండేదాన్ని. ఎప్పుడు చూసినా పొద్దున సాయంత్రము టెన్నిస్కి ఒక్క రోజు కూడా వెళ్ళకుండా ఆగేదాన్ని కాదు. అలా ఇష్టం పెరిగి గెలిచి నేను నా పైన నమ్మకం వచ్చి ఎట్లయినా నేను సాధించాలి అని, మా తిరుపతిలో నేనే నెంబర్ 1 చిన్నప్పటి నుంచి. అలాగా నా పైన నమ్మకం పెట్టుకొని నేను సాధిస్తాను అనే నమ్మకంతోనే, తపనతోనే నేను ముందుకెళ్తున్నాను.
ఇప్పుడు ఇప్పుడు నెక్స్ట్ అలా మీరు స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పటివరకు ఎన్ని గేమ్స్ ఆడారు అండ్ మెడల్స్ కానీ ఎక్కడెక్కడికి ఏ ప్లేసెస్లో ఆడారు, స్టేజ్ ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు ప్రస్తుతం నేను నా ఆంధ్రప్రదేశ్ స్టేట్కి నంబర్ 1 సింగిల్స్లో, డబుల్స్లో. మళ్ళీ నేషనల్స్ టోర్నమెంట్స్లో నేను టాప్ 30 టోర్నమెంట్స్ గెలిచాను సింగిల్స్లో, డబుల్స్లో. చాలా ఫైనలిస్ట్ వచ్చాను. ప్రస్తుతం ఇంటర్నేషనల్ కూడా ఆడుతున్నాను. మన ఇండియాలో పెట్టిన ప్రతి ఇంటర్నేషనల్ టోర్నమెంట్ నాకు ఎంట్రీ వస్తుంది, ఆడుతున్నాను. ఇంటర్నేషనల్ ర్యాంకు కూడా 1500లో ఉంది. ఇలాగే ఆడుతూ ఆడుతూ ఇండియా నెంబర్ 1 అయ్యి ఒక దేశానికి పేరు తెచ్చి పెట్టాలనేదే నా మెయిన్ గోల్. కానీ ఇవన్నీ వెళ్ళడానికి నేను ఇందాక మాట్లాడినట్టు డబ్బు చాలా ముఖ్యం. చాలా. మరి ఇంత ఇంటర్నేషనల్ లెవెల్లో వెళ్ళటానికి ఎవరో ఒకరు ఫౌండేషన్ ఇవ్వకపోతే, ఎవరో ఒకరు సపోర్ట్ చేయకపోతే ముందుకు వెళ్ళడం అనేది కష్టం. మీకు ఎలా పాసిబుల్ అవుతుందండి? మీరు అనేది చాలా కష్టమే. ఇప్పుడు నేను నేషనల్ టోర్నమెంట్స్ ఒకటే ఆడుతున్నాను. ఇంటర్నేషనల్ టోర్నమెంట్స్ ఆడితేనే నా గోల్ నేను రీచ్ అవ్వగలుగుతాను. నేను అనేది ఏంటంటే నేను టాప్ 30 ప్లేయర్లో ఉన్నాను. నా గేమ్ కూడా బాగుంది. కొంచెం కానీ ఎవరైనా నన్ను నమ్మి ముందుకు వస్తే ఖచ్చితంగా నేను వారి పేరు నిలబెడతాను అని నమ్ముతున్నాను. ఎందుకంటే ఇప్పుడు నాకు సపోర్ట్ చేయాలంటే కంపెనీసే చేయాలి. ఇంటర్నేషనల్ టోర్నమెంట్స్ వెళ్ళాలంటే ల్యాక్స్లోనే అవుతుంది. దానికి ఎవరైతే నాకు సపోర్ట్ చేస్తారో ఖచ్చితంగా వారి పేరు నిలబెడతాను. ఖచ్చితంగా నేను నా ఇండియా నెంబర్ 1 రీచ్ అవుతాను అని నమ్మకం ఇస్తున్నాను. సూపర్. చందన, ఇప్పుడు మనకి మార్క్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా టాప్ మార్క్సే రావాలి అని పిల్లల్ని ఎలా అయితే ఒత్తిడి చేస్తారు, కానీ అదే ఒక సూపర్ ప్లేయర్ చిన్నప్పటి నుంచే కష్టపడి ఆడి ఇంటర్నేషనల్ లెవెల్లో పేరు తెచ్చుకున్నా కూడా గుర్తింపు రావట్లేదు. దీనికి సంబంధించి మీరు ఏమనుకుంటున్నారు? టెన్నిస్ అంటే ప్రతి స్పోర్ట్కి స్ట్రగుల్స్ అయితే ఉంటాయి. ప్రయాణాలు కానీ, అక్కడ స్టే చేసేది కానీ, ఫుడ్ కానీ. చాలాసార్లు నేను జనరల్ కంపార్ట్మెంట్స్లోనే ప్రయాణం చేశాను. ఎందుకంటే ప్రతి టోర్నమెంట్ నాకు ఇంపార్టెంట్. ఇప్పుడు ర్యాంక్, ఇప్పుడు నేను ఆడుతున్నాను ఎవరికైనా చెప్పాలి అంటే ఇప్పుడు నా గోల్ రీచ్ అవ్వాలంటే ఆ ర్యాంక్ చాలా ఇంపార్టెంట్. ఆ ర్యాంక్ రీచ్ అవ్వడానికి చాలా కష్టాలు అయితే పడాలి. ఒక్కొక్కసారి తిండి తినకుండా కూడా ప్రయాణాలు చేసిన రోజులు ఉన్నాయి. అక్కడికి వెళ్ళి బయట ఒక వరండాలో పొనుకున్న రోజులు కూడా ఉన్నాయి. అలా ప్రయాణాలు చేసి ఇంకా మా అమ్మ అయితే నా కోసము తన తిండి కూడా మానేసి నువ్వు తినాలి, నువ్వు ఆడాలి అని చెప్పి పెట్టి తను తినకుండా నీళ్ళు తాగుతూ ఉన్న రోజులు కూడా చాలా ఉన్నాయి. ఒక టోర్నమెంట్కి అయితే 300 తీసుకొని టోర్నమెంట్కి వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి నువ్వు గెలుస్తావు అనే నమ్మకంతో కూడా ఆ రోజు అంత ప్రైజ్ మనీతో వచ్చిన డబ్బుల్ని కూడబెట్టుకొని మళ్ళీ ఆ రూమ్కి రెంట్ కట్టేది కానీ, ఫుడ్ అటు చూసుకునేది కానీ కూడా చాలా రోజులు ఉన్నాయి. ఇంత స్ట్రగుల్ అవుతున్నప్పుడు కొన్నిసార్లు ఒక మనిషికి ఎక్కడో నా వల్ల అమ్మ బాధపడుతుంది, నేను ఇంత సఫర్ అవుతున్నా, నాకు అవసరమా అని ఎప్పుడన్నా గివప్ ఇవ్వాలనిపించింది? లేదు మ్యామ్, నా పైన నేను ఎప్పుడూ నమ్మకం పోగొట్టలేదు. ఎందుకంటే కష్టాలు వస్తాయి, కానీ కష్టపడితే అసాధ్యం అనేది ఏది లేదు అనేది ఒక మైండ్ సెట్ అయితే నాకు ఉంది ఎప్పుడు పాజిటివ్గానే. నీ స్టోరీని, నీ జర్నీని చూసుకున్నప్పుడు నీకేమనిపిస్తుంది చందన? చాలా అనిపిస్తుంది, కానీ ఎంత స్ట్రగుల్ చేస్తామో ఖచ్చితంగా, స్ట్రగుల్స్ దేనికోసం చేస్తామో ఖచ్చితంగా దానికి ప్రతిఫలం వస్తుంది అని నేను ఖచ్చితంగా ఆశిస్తాను మ్యామ్. ఓకే, ఇప్పటి వరకు మీ నాన్న ఎప్పుడైతే సపోర్ట్ చేయలేకపోయారు, మధ్యలో ఆగిపోయారు కదా, మీరు గెలిచారు, ఇప్పటి వరకు మీరు ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఉన్నారు, ఇంటర్నేషనల్ లెవెల్ వరకు రీచ్ అయ్యారు అన్నప్పుడు ఎప్పుడన్నా మిమ్మల్ని మళ్ళీ రీచ్ అవ్వడానికి ప్రయత్నించారు? లేదు మ్యామ్, ఒక్కసారి కూడా రీచ్ అవ్వలేదు. మీరు చెప్పారా నేను ఇలా ఇప్పటి వరకు? లేదు, టచ్లోనే లేము మ్యామ్. టచ్లోనే లేదు, ఇంకా అసలు మొత్తం అంతా అమ్మే చూసుకుంటున్నారు? మొత్తం అమ్మే. సో ఇప్పుడు మీరు అమ్మకి మీరేం చెప్పదలుచుకున్నారు? మా అమ్మకి నేను ఒకటే చెప్పాలను, ఎప్పుడు నీకు తోడుగా ఉంటాను, నాకు ఖచ్చితంగా నేను నా కోసం కాకపోయినా నీ కోసం ఖచ్చితంగా సాధిస్తాను అనేదే మాట నిలబెడతాను. నా పైన పెట్టుకున్న నమ్మకం ఖచ్చితంగా పోగొట్టును అనే మాటే చెప్తాను మ్యామ్. ఇప్పుడు ప్రోత్సహిస్తూనే ఉంటుంది, ఓడిపోతే కూడా పర్వాలేదు, నెక్స్ట్ టైం నువ్వు గెలుస్తావు అని ప్రోత్సహిస్తూనే ఉంటుంది మ్యామ్. నా బ్యాక్ బోన్ నిజంగానే. ఇలాంటి మమ్మీ దొరకడం ఎంత అదృష్టము. బయట కొన్నిసార్లు పేరెంట్స్, మీరు అన్నట్టుగానే పేరెంట్స్ కొంతమంది పిల్లలు ఆడే సామర్థ్యం ఉన్నా కూడా గుర్తించలేకపోతారు. అవన్నీ చూసినప్పుడు ఏమనుకుంటారు మీరు? ప్రతి ఒక్కరికి మా అమ్మలాగా ఉంటే చాలా బాగుంటుంది. అంటే ప్రతి ఒక్కరికి ఉంటాయి ప్రాబ్లమ్స్, కానీ పిల్లల్ని పేరెంట్సే నమ్మాలి, ప్రోత్సహించాలి. ఖచ్చితంగా ఎవరిలో ఒకటి ఖచ్చితంగా దాగి ఉంటుంది. అది స్పోర్ట్స్ కాకపోయినా ఏదైనా అది దాగి ప్రోత్సహిస్తే ఖచ్చితంగా వాళ్ళు సాధిస్తారు అని నాకు నమ్మకం ఉంది. సూపర్.
ఒక అమ్మాయిగా మీరు ఇప్పటి వరకు వెళ్ళారు, మీ నెక్స్ట్ గోల్ ఇంకా ఏమేమి చేయాలనుకుంటున్నారు? సో నెక్స్ట్ మీ టార్గెట్ ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయి కెరీర్? ప్రజెంట్ నా షార్ట్ టర్మ్ గోల్ వచ్చి ఇండియా నెంబర్ 1 అవ్వడం మ్యామ్. ఇప్పుడు నేను ఇండియాకి టాప్ 30లో ఉన్నా. టాప్ 30లో నుంచి ఇండియా నెంబర్ 1 అవ్వాలంటే ఇంటర్నేషనల్ టోర్నమెంట్స్ ఆడాలి. ఇంటర్నేషనల్ టోర్నమెంట్స్ వచ్చే ర్యాంకు నుంచి నేను ఇండియా నెంబర్ 1 రీచ్ అవ్వాలి, అలాగే దేశానికి పేరు తేవాలి అనేదే నా మెయిన్ గోల్ మ్యామ్. సో ఇప్పుడు నెక్స్ట్ ఎడ్యుకేషన్ కూడా కంటిన్యూ చేస్తున్నారా దీంతో పాటు? ఇప్పటివరకు ఎంతవరకు చదువుకున్నారు? ఇప్పుడు డిగ్రీ బీకామ్ కంప్యూటర్స్ లాస్ట్ ఇయర్లో ఉంది మ్యామ్. వావ్, డిగ్రీ చదివిస్తూ అమ్మ మళ్ళీ మిమ్మల్ని ముందుకి నడిపిస్తున్నారు. సూపర్. మళ్ళీ డిగ్రీ తర్వాత మళ్ళీ హైయర్ స్టడీస్ కంటిన్యూ చేస్తారా? ఓన్లీ కంప్లీట్ స్పోర్ట్స్ మీద ఫోకస్? కంప్లీట్ స్పోర్ట్స్ మీదే ఉంది మ్యామ్. అండ్ మీకు ఎవరన్నా అంటే లైక్ ఇప్పుడు ఆడుతున్నప్పుడు ఒక ట్రైనింగ్కి ఖచ్చితంగా ఈ గురువు ఎవరో ఒకరు ఉండుంటారు కదా, ఎవరు మీకు బాగా నేర్పించేవాళ్ళు? మా గురువు హైదరాబాద్లో శ్రీ గణేష్ రామన్ టెన్నిస్ అకాడమీ గణేష్ రామన్ సార్. ఆ సార్కి నేను చాలా రుణపడి ఉంటాను. ఎందుకంటే నా పరిస్థితి ఇలా సార్ ఇట్లా నాకు టెన్నిస్ ఆడాలని ఉంది కానీ నాకు సపోర్ట్ లేదు అంటే 5 years నుంచి ఫీజు తీసుకోకుండా నన్ను ఆడిపిస్తున్నారు. మా కోచ్కి నేను చాలా రుణపడి ఉంటాను, నిజంగానే చాలా గ్రేట్ఫుల్. ఆ సార్ కూడా నా పైన నమ్మకం పెట్టుకొని ఆడిపించినందుకు ఆ సార్ పేరు కూడా నేను నిలబెడతాను అని నాకు నమ్మకం ఉంది. నిజంగా సార్ని చూసినప్పుడు మీకేమనిపించింది? ఇంట్లో సొంత వాళ్ళే ఒక స్టేజ్లో వద్దనుకొని వదిలేస్తే ఇక్కడ ఈయన ఎవరో తెలియకుండా అసలు చేయాల్సిన అవసరం లేదు, ఈయన ఫ్రీగా నాకు నేర్పిస్తున్నారు అన్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? ఫీలింగ్ ఆ సార్కి, మా సార్కి గణేష్ రామన్ సార్కి ఒకటే తప్పన ఇండియాలో ఖచ్చితంగా టాప్ ప్లేయర్స్ని రెడీ చేయాలి అని. నాలో ఆ గేమ్ చూసి పాప ఖచ్చితంగా అవుతుంది అని చెప్పి తీసుకొని ఆడిపిస్తున్నారు. అందరితో సమానంగా ఆడిపిస్తారు, ఇంకా బాగా మెంటల్గా ప్రిపేర్ చేసి ముందుకు తీసుకొని వెళ్ళాలనేదే మా కోచ్ సార్ ఏం. ఓకే, మీకు ఇప్పటివరకు ఎన్ని మెడల్స్ గెలిచారు అన్నారు? ఇప్పటికీ నేను నేషనల్స్లో టాప్ 30 టోర్నమెంట్స్ గెలిచాను, సింగిల్స్లో డబుల్స్లో. స్టేట్లో అయితే ఒక 25 ఉన్నాయి. సో నా ప్రస్తుతం ఇంటర్నేషనల్ లెవెలే నా ఎయిమ్. ఇంతకు మీ రోల్ మోడల్ ఎవరో ఒకళ్ళు ఉండుంటారు కదా? అవును, నోవాక్ జోకోవిచ్, ఆరియానా సబ్లెంకా. వాళ్ళ ఆట అంటే నాకు చాలా స్ఫూర్తి, వాళ్ళలాగే ఆడాలని నాకు కూడా ఉంది. ఇప్పటి వరకు ఆడిన ఆటల్లో మీకు బాగా టఫ్ ప్లేయర్, నాకు బాగా కాంపిటేటివ్ ప్లేయర్ తిను అని అనిపించిన ప్లేయర్ ఏ కంట్రీకి చెందిన వాళ్ళు ఎవరు? నాకు ఎవరు టఫ్ అనిపించరు, అది నేనే బెస్ట్ కాంపిటేటర్గా ఉంటాను అని నా ఫీలింగ్. అంతే, కాన్ఫిడెన్స్ తో ముందుకు వెళ్తున్నారు. అంతే. మీ మదర్ మిమ్మల్ని బాగా సపోర్ట్ చేస్తున్నారు. బట్ మీరు ఇలానే గివ్ అప్ ఇవ్వకుండా వెళ్తే అసలు మీరు అన్బిలీవబుల్, ఆకాశాన్ని అందనంత ఎత్తులో ఉంటారు డెఫినెట్లీ. మిగతా వాళ్ళందరికీ కూడా మీ మాటల్లో ఏం చెప్తారు ఈ స్పోర్ట్స్ లో కానీ రానున్న తరాలకి, పేరెంట్స్ కి? నేనంటాను, ఎంత కష్టం వచ్చినా కష్టపడండి, దాన్ని ప్రయత్నించండి, ప్రతిరోజు దానికోసమే కృషి చేయండి, ఖచ్చితంగా మీరు సాధిస్తారు అని నమ్మకం చెప్తాను. మళ్ళా చాలామంది చాలా సూటిపోట్లు మాటలు కానీ చాలామంది చేయలేను అంటారు, కానీ అది వాళ్ళు చేయలేరు కాబట్టి అది మీకు చెప్తున్నారు. కానీ అది మైండ్లో పెట్టుకోకండి, మీ పైన మీరు నమ్మకం పెట్టుకోండి. 1% కూడా నెగిటివ్ ఉండకూడదు, ఎవ్రీడే పాజిటివ్గా ఉండాలి. ఏం జరిగినా వదలను అనే తపన పెట్టుకుంటే ఖచ్చితంగా సాధిస్తారు అనేదే చెప్తాను. సూపర్ సూపర్. అండ్ మిమ్మల్ని గుర్తించి ఈ స్టేజ్లో ఓకే ఇంత కష్టపడుతున్నారు, మీ మదర్ని మిమ్మల్ని చూసిన తర్వాత ఇంకా చాలామంది కూడా సపోర్ట్ చేస్తున్నారు మీకు అని విన్నాము. సో ఇంకెవరెవరు సపోర్ట్ చేస్తున్నారు మీకు మోస్ట్లీ? నన్ను మొదటగా గుర్తించింది శ్రీ సాయి సర్వాణి విద్యాపీఠ హై స్కూల్లో ప్రిన్సిపల్ మేడంకి, తులసి పద్మం మేడం గారికి, ఇంకా సుబ్బారావు సార్కి నేను చాలా రుణపడి ఉంటాను. నన్ను గుర్తించి, నన్ను ప్రోత్సహించి, నాకు బ్లెస్సింగ్స్ ఇచ్చి నువ్వు ఖచ్చితంగా సాధిస్తావు అనే మాట ఇస్తూ చాలా ప్రోత్సహించి నన్ను ముందుకు తీసుకొని వెళ్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఏపీ గవర్నమెంట్ కానీ లేకపోతే ఇంకెవరైనా సరే మీ ఆటని ఇంకొంచెం ప్రోత్సహించడానికి సపోర్ట్ చేయాలనుకుంటే వాళ్ళు ఎలా రావాలి, మిమ్మల్ని ఎట్లా అప్రోచ్ అవ్వాలంటారు? నేను ప్రస్తుతం హైదరాబాద్లో ఆడుతున్నాను, గణేష్ రామన్ టెన్నిస్ అకాడమీ సార్ దగ్గర. నా నన్ను రీచ్ అవ్వాలి అనుకుంటే నా ఫోన్ నంబర్ 9100404047. ఇది నా కాంటాక్ట్ నంబర్. మీ సపోర్ట్ కోసం నేను ఎదురు చూస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. డెఫినెట్లీ చందన, మీ అందరి సపోర్ట్ కోసం నువ్వెదురు చూస్తున్నావు. డెఫినెట్లీ చాలామంది నీకు సపోర్ట్ చేయాలని నేను ఆశిస్తున్నా. ఒక ఛాంపియన్ని మన ఇండియాకి పరిచయం చేయాలని నేను ఆశిస్తున్నాను. ఇప్పుడు మన ముందు మునిలక్ష్మి అమ్మ ఉన్నారు. అమ్మని అడిగి అసలు అమ్మ నిజంగా, అమ్మ నమస్కారం. నమస్కారం. నేను
అసలు ఒక తల్లి అనేది చాలా కొటేషన్స్ ఉంటాయి. తల్లి మాట వచ్చినా అందరూ ఎమోషన్ అయిపోతారు. తల్లి గురించి ఒక పాట పాడితే ఖచ్చితంగా హిట్ అయిపోతుంది. ఎందుకంటే తల్లికి ఉండే ప్రేమ అలాంటిది పిల్లల మీద. అలా మీ పాప మీద మీరు చూపించే ప్రేమ అసలు అనంతం అని చెప్పొచ్చు. మీకు అంత ఖచ్చితంగా సపోర్ట్ చేయాలనే స్ఫూర్తి మీరు ఎలా పెంపొందించుకున్నారు మీ మీద? ఆమెకుంటే ఇష్టము టెన్నిస్ పైన చాలా ఇష్టం. ఆమెకి టెన్నిస్ అంటేనే ప్రాణం. అసలు నేను అప్పుడు ఏమంతగా నాకేం తెలియదు, నేనేం పెద్దగా ఏం చదువుకోలేదు. నేనేదో శారీస్, ఇంట్లో వర్క్, పిల్లోళ్ళు, ఇల్లు, శారీస్ చేస్తా అట్లా ఉన్నాను. వాళ్ళ డాడీకి ఇష్టం, వాళ్ళ డాడీ చూసుకుంటా ఉన్నారు. అప్పుడు టెన్నిస్ అంటే అంతే నాకేం తెలియదు. ఇంకా అక్కడి నుంచి హైదరాబాద్కి వచ్చినాకనే ఆమెతో ట్రావెల్ అయినాకనే. మామూలుగా ఎవరన్నా కొంతమంది తల్లులు, అందరూ కూడా కాకుండా కొంతమంది నేను చెప్పింది వినాలి, అలా చేయకూడదు. లేకపోతే అమ్మాయి ఏంటంటే కొన్నిసార్లు తల్లిలే ఎక్కువగా అంటుంటారు, పెళ్లి చేసుకునే వయసు వచ్చింది, ఏంటి ఇలా చేస్తున్నావు, మగాడాయిలాగా తిరుగుతున్నావు అని మమ్మీలు ఎక్కువ మంది ఉంటారు. మరి మీరు అలా కాకుండా విరుద్ధంగా ఫ్యామిలీకి ఆపోజిట్గా వెళ్ళి ఫైట్ చేస్తున్నారు, ఎలా? ఏమో తెలియదు. అంటే నేనేం పెద్దగా ఏం చదువుకోలేదు. పిల్లలు ఆమె ఇష్టం చూసి చాలా బాధపడేది. అసలు ఇష్టం చూసి ఇంకా నాకు సపోర్ట్ చేయాలనిపించింది. నాకు కూడా మనం ఏం సాధించలేదు, మన పిల్లలన్నా ఇప్పుడు తల్లిదండ్రులకి ఏమంటే ఇప్పుడు మ్యారేజ్ అంతవరకు మన కళలు మన ఇష్టాలు, పిల్లలు పుట్టినాక వాళ్ళ ఇష్టాలే మన ఇష్టాలు. నాకైతే నా అభిప్రాయం అయితే అదే, వాళ్ళ ఇష్టమే నా ఇష్టం. అసలు మరి అసలు ఫస్ట్ వాళ్ళ నాన్న అంత బాగా సపోర్ట్ చేసిన వ్యక్తి ఎందుకు సడన్ గా కాదనుకున్నారు? చాలా బాగా సపోర్ట్ చేశారు. హైదరాబాద్ కూడా ఇంకా బెటర్ కావాలా, నేషనల్ ఇంటర్నేషనల్ స్టార్ట్ చేయాలని చెప్పి హైదరాబాద్ తీసుకొచ్చారు లాక్డౌన్ ముందుగా. ఇంకా తీసుకొచ్చి మమ్మల్ని ఇద్దరు ఇక్కడ పెట్టారు. ఇక్కడ పెట్టి తిరుపతి నుంచి ట్రావెల్ అవుతున్నారు, అప్పుడప్పుడు వస్తా పోతా ఉన్నారు. అక్కడ ఇద్దరు పిల్లలు ఉంటారు, మౌనిక, చరిత, మధ్యలో అమ్మాయి, లాస్ట్ అమ్మాయి. మొత్తం ముగ్గురు అమ్మాయిలు, చందన, మౌనిక, చరిత అమ్మాయిలే. అట్లా ఇంకా ఆడికి ఈడికి ట్రావెల్ అవుతా ఉన్నారు. అందుకని ఇంకా వాళ్ళ అక్క వాళ్ళంతా ఉన్నారు, బంధువులు కూడా. వాళ్ళు ఇద్దరు వయసు పిల్లకాయలు అక్కడ పెట్టి నువ్వు ఇక్కడ ఇబ్బందులు పడుతూ, నువ్వు అటు ఇటు తిరుగుతూ ఎందుకు ఇదంతా, ఆడపిల్ల కదా, వయసు వచ్చిన పిల్లలు ఆడబెట్టేసి, వయసు పిల్లలు అక్కడ పెట్టేసి నువ్వు అక్కడ ఇక్కడ ఎందుకు, మ్యారేజ్ చేస్తే పోతుంది, ఎన్నో జాబ్లు ఉంటాయి. ఎవరికి మా ఫ్యామిలీలో మా బంధువులకి ఎవరికి ఇష్టం లేదు. ఎన్నో చదువులు ఉన్నాయి, ఏం వాడికి ఏమన్నా పిచ్చా, ఈ ఆటలు పెట్టుకొని తిప్పుకుంటుంటాడు ఆ బిడ్డని అనేవాళ్ళు ఎప్పుడు కూడా. వాళ్ళ డాడీ కూడా బాధపడేవాడు. ఒకసారి నా బాధపడినాడు కూడా. అసలు ఇంత కష్టపడి ఇంత చేస్తూ ఉంటే ఇటు చదువులు లేవు, అది లేవు, వాడికి పిచ్చా అంటున్నారు. ఒకసారి కూడా చాలాసార్లు బాధపడ్డాడు. అసలు అంత ఇదిగా ఉన్నాడు. మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చినాక వాళ్ళంతా ఇంకా చెప్పే లోపల ఇంకా మనసు మారిపోయింది. లాక్డౌన్ ముందు మేము తిరుపతికి వెళ్ళాము, ఎగ్జామ్స్ ఉందని. లాక్డౌన్ అయిపోయింది అప్పుడు, కోవిడ్ టైంలో. మళ్ళీ పంపిస్తాం అని చెప్పి ఇంకా వాళ్ళంతా అట్లా చెప్పే లోపల మనసు మార్చుకున్నారు. అలా చేయటం అనేది ఒక్కసారిగా మీ లైఫ్, మీ జీవితాలన్నీ కూడా ఒక్క మలుపు తిరిగినాయి కదా, వాటిని మీరు ఎలా ఎదుర్కొన్నారు? చాలా. మీరు ఎమోషనల్ అవ్వద్దు, మీరు ఎమోషనల్ అయితే చందన ఇప్పుడు ఎమోషనల్ అవుతుంది. తర్వాత నేను చాలా స్ట్రాంగ్ అయినా. కాకపోతే కొన్ని అప్పుడు చాలా ఫేస్ చేశాను. అవి గుర్తుకొచ్చి కొంచెం బాధేసింది. ఎందుకంటే వాళ్ళ డాడీ చేస్తే గొప్ప, ఇప్పుడు ఇక్కడ వాళ్ళ డాడీ చేస్తే గొప్ప అన్నారు. అదే నేను చేస్తే చూడు అని చాలా మాటలు అంటే చాలా ఫేస్ చేశాను నేను ఆ టైంలో. వాళ్ళ డాడీని చాలా రోజులు 6 months దాకా కూడా చాలా డిస్కషన్ జరిగినాయి. నన్ను దింపావు డాడీ, నాకు ఇష్టము, నాకు కొంచెం ఒక 6 months నాకు టైం ఇవ్వు, నేను చేస్తాను డాడీ అనేసి. వాళ్ళ డాడీ ఏమంటే రిజల్ట్స్ తిరుపతి నుంచి ఇక్కడికి వచ్చారు కదా, ఎక్కువ రోజులు కూడా లేదు, రిజల్ట్స్ ఇంకా బెటర్గా రాలేదు, అట్లే ఉందని చెప్పి వాళ్ళ మాటలు హెల్మెట్లు చెప్పి ఇంక వద్దు, ఇక్కడ ఆడుకొని ఇక్కడ చేసుకొని చెప్పేశారు. లేదు నాకు ఇష్టం అని చెప్పి ఆమె చాలా పట్టుదలగా ఉన్నింది, చాలా బాధపడింది. 6 months దాకా బాగా డిస్కషన్ ఇంట్లో జరిగినాయి. ఇంక ఒప్పుకోలే. నేను చూసి ఆమె బాధపడుతున్నా, ఆమె ఇంట్రెస్ట్ చూసి నాన్న నేను నీకు సపోర్ట్గా ఉంటానని చెప్పా. ఫస్ట్ టైము ఎప్పుడు మా హస్బెండ్కి, మా భర్తకి నేను ఎప్పుడు ఎదురు చెప్పలేదు. ఎప్పుడు ఆయన ఏం చెప్తే నేను తల ఊపేసి వెళ్ళేదని ఎప్పుడు ఎదురు మాట్లాడింది లేదు. అట్టాడిది ఈ బిడ్డ లైఫ్ ఇట్లా అయిపోతుందని చెప్పి నేను నా బిడ్డకి నా ఇప్పుడు నేను అవసరం అని చెప్పి ఏదైతే అవుతుంది. నిజంగా మీరు తీసుకున్న డెసిషన్ చాలా గొప్ప డెసిషన్. మరి అసలు ఆ పర్టికులర్ సిచ్యువేషన్ వచ్చిన తర్వాత మరి నెక్స్ట్ మీరు జాబ్ ఇవన్నీ కూడా ఎలా స్టార్ట్ చేశారు? చాలా కష్టమే. నేను శారీస్ బిజినెస్ చేస్తాను తిరుపతిలో.
అవి అవి అమ్ముకుంటూ వస్తూ పోతా అమ్ముకుంటూ అక్కడ కూడా నా పిల్లలు ఇంకా మౌనిక చరిత నా అమ్మాయి ఉన్నారు. వాళ్ళు ఆన్లైన్లో కూడా నాకు వీడియో కాల్లో కూడా నేను టచ్లో ఉంటే అమ్ముకుంటే వాళ్ళు కూడా నాకు సహకరిస్తున్నారు. నేను కూడా వస్తా పోతా చేసుకుంటూ నేను చేసుకుంటున్నాను. మళ్ళీ మా అమ్మ మా నాయన కూడా నాకు సపోర్ట్. ఎందుకంటే నేను ఆమెకు సపోర్ట్ చేస్తున్నా అని చెప్పి వీళ్ళు వినలేదు, ఈమె ఇబ్బంది పడుతుందని చెప్పి మా నాన్న వాచ్మెన్. నేను గర్వంగానే చెప్పుకుంటాను. మాది ఒక విలేజ్, కానీ కొంచెం పరిస్థితుల వల్ల మా నాన్న తిరుపతిలో వచ్చి వాచ్మెన్గా ఉండారు. వాళ్ళు కూడా కొంచెం సపోర్ట్ చేస్తూ ఉన్నారు నాకు. అంత ఎక్కువ వాళ్ళు ఈకపోయినా కూడా వాళ్ళ శక్తి ఏదో నాకు ఇస్తూ ఉన్నారు. నేను శారీ చేసుకుంటూ ఇట్లా ట్రావెల్ అవుతున్నాను. అసలు మీకు అంటే ఇప్పుడున్న పరిస్థితులు వీటన్నిటిలో కూడా పాపని ఫస్ట్ టైం ఒక టోర్నమెంట్కి తీసుకెళ్ళి గెలిచిన ఓడిన మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది? చాలా అదే కొంచెం బాగానే ఉంటుంది. కొంచెం ఇదిగా ఉన్నా కూడా మళ్ళీ నెక్స్ట్ ఇంకా ఆడికే ఆగిపోకూడదు. ఆమె కూడా కష్టపడి బాగా ఆడుతుంది. నేను ఇటు చేసేదానికి ప్రౌడ్గా అన్నా కూడా నాకు నా బిడ్డే ప్రౌడ్గా. ఎందుకంటే ఈ వయసులో ఎక్కువగా ఫోను, ఫ్రెండ్స్, అది ఇది అని ఎక్కువగా ఎట్ అయిపోతారు. కానీ నా బిడ్డ అట్ట కాదు. చాలా బిడ్డ కూడా ఆ వయసులో చాలా ఫేస్ చేసింది. అమ్మాయి కూడా నాతో పాటు చాలా పడింది. ఇంకోరేనంటే ఎప్పుడు ఆపేసాను. నాకే చాలా బాధేస్తుంది ఒక్కోసారి చూస్తే. ఇన్ని ఫేస్ చేస్తా కూడా ఒక్కసారి కూడా నేను మానేస్తా అందు అన్ని ఫేస్ చేస్తా. ఆమె కూడా ఈ వయసులోనే అన్ని ఫేస్ చేస్తా టెన్నిస్ అంటుంది. ఒక్కోసారి నాకు కూడా బాధేస్తుంది. బాధేసినప్పుడు నాకుండే ప్రెషరు, నాకుండే టెన్షను, ఇన్ని మాటలు పడి నేను చూడు మగోని కాదని తీసుకొని చేస్తుంది చాలా మాటలు పడినాము. బంధువులంతా దూరం అయిపోయింది, నాతో ఎవరు మాట్లాడరు, ఇట్లా చేస్తున్నామని మేము ఒంటరి వల్ల అయిపోయినాం. ఏ ప్రెజర్ వల్ల ఆమె సరిగా ఆడకపోతే కూడా ఈ వయసులో కూడా నేను చిన్న చేయి చేసుకున్నా కూడా ఆమె అప్పుడు కూడా అసలు ఏం కానీ అప్పుడు కూడా నేను గివప్ ఇస్తా అందు. అప్పుడు కూడా నాకు చాలా బాధేస్తుంది, ఎందుకు దీనికి ఇంత పిచ్చి అని. ఆ పాపను చూస్తే నాకు ప్రౌడ్గా, ఆ బిడ్డ నా కూతురు అని చెప్పుకునేదని నాకు ప్రౌడ్. నా పైన నాకు ప్రౌడ్గా ఉండేదానికన్నా కూడా. గ్రేట్ అమ్మా. ఇప్పుడు స్పోర్ట్స్కి ముందుకు వెళ్ళాలి, మీకు ప్రధానంగా అసలు ఏది అడ్డుగా ఉంటుంది ఇప్పుడు? చాలానే అడ్డంటే మెయిన్ కారణం ఫైనాన్షియల్లే మేము ట్రబుల్ చేస్తున్నాం చాలా. ఆమె అనుకునేది రీచ్ అవ్వాలంటే మేము ఇంటర్నేషనల్ ఆడాలి, బయట దేశాలకు పోవాలి. మేము బయట దేశాలు ఇంతవరకు పోలేదు. ఎందుకంటే బయట దేశాలు పోవాలంటే ఫ్లైట్లు ఖర్చు ల్యాక్స్లో ఉంటుంది కాబట్టి మేము అంత పెట్టుకోలేక మేము పోలేదు. ఇప్పుడు ఇండియాలో ఎక్కడ టోర్నమెంట్లు పెట్టినా నేషనల్ ఇంటర్నేషనల్ అన్నీ ఆడుతున్నాము. మా దగ్గర ఉన్నా లేకపోయినా ఆ భగవంతుడి మీద భారం వేసి నేను మనం వెళ్తాం నాన్న ఆడదామని వెళ్ళిపోతాను. నా ధైర్యం భగవంతుడు నా తోడు, అంతే. నేను ముందుకు వెళ్తున్నాను అంతే. నా దగ్గర ఒక టోర్నమెంట్కి పోయింది మొన్న. అక్కడ రోజుకి ఒక్కొక్కరికి బయట తీసుకోవాలంటే చాలా దూరము. రోజుకి 1500 ఒక్కొక్క మనిషికి. వాళ్ళదే ఫుడ్, రూమ్ అంతా. ఇద్దరికి రోజుకి 3000 అవుతుంది. ఎట్లబ్బా అని ఆలోచించాను. ఎట్లా అని ఆలోచించిన దానికే మొన్న ఒక టోర్నమెంట్కి నేను వెళ్ళలేకపోయినాను. ఇన్నేళ్ళు నేను ఎట్లా అని ఆలోచించలేదు, లేకుండా కూడా వెళ్ళిపోయాను నేను. నా దగ్గర మనీ లేకపోయినా కూడా ఒక్కోసారి ఇంటర్నేషనల్ వైల్డ్ కార్డ్ వస్తే కూడా సడన్గా వెళ్ళిపోయిన రోజులు కూడా ఉన్నాయి. అట్లాంటివి కూడా ఫేస్ చేశాను. అట్లా ఎట్లని కూడా ఆలోచించకూడదని ఇప్పుడు అర్థమైంది నాకు. ఒక్కసారి ఎట్లా అనిన దానికి నేను ఒక అడిగి ముందుకు వెళ్ళాక, కానీ నేను పోలేదు, ఆమెను పంపించాను. అప్పుడు కూడా నేను ఆపలేదు. సూపర్. ఆమె టికెట్ కొనిచ్చి ఆమెకు రూమ్కు నేను చూసుకొని ఆమెను పంపించాను. అట్లా ఏ రోజు నేను మనం ఎట్లా బతకగలుగుతాం, నాకు ఏం లేదు, ఎట్లా ఆమె ఖర్చులు, ఫుడ్డు, ట్రావెలింగ్ ఏ రోజు నేను ఆలోచించలేదు. అమ్మ ఇంత కష్టపడి వెళ్తున్నారు, ఇవన్నీ కూడా కష్టమే మాకు అర్థమవుతుంది. మరి ప్రతి ఆటకి ఖచ్చితంగా మీరు జర్నీ చేయాలి. మళ్ళీ మీకు తెలిసింది ఏంటంటే ఉన్న దాంట్లోనే మళ్ళీ పాపకి ఫుడ్ సరిగ్గా పెట్టాలి, నిద్ర సరిగ్గా సరిపోయేలాగా మీరు చూసుకోవాలి. మళ్ళీ ఎందుకంటే ఎంత ఎనర్జీ లేకపోతే ఆటలో అంత తక్కువ మనం చూపించగలుగుతాము, ఎంత ఎనర్జీ ఉంటే అంత బాగా రాణించగలరు. మరి ఇవన్నీ కూడా మీరు ఎలా మేనేజ్ చేస్తారు? ఈ ట్రావెలింగ్ ఇవన్నీ కూడా ఎలా చేసేవారు? చాలా కష్టమే మేడం. చాలాసార్లు మేము రిజర్వేషన్ చేసుకోము, జనరల్లోనే వెళ్తాము. జనరల్లో కూడా చాలా కష్టమవుతుంది ఒక్కోసారి. అసలు కూర్చునేదానికి కూడా ప్లేస్ కూడా ఉండదు. అంత కష్టంగా జనరల్లో కూడా ట్రావెలింగ్ చేసి కూడా ఆడుతుంది మేడం. అక్కడ గ్రేట్ నాకు అసలు. అమ్మ నాకు రిజర్వేషనే ఉంటే పోతాను, నాకు ఏసీ ఉంటే పోతాను, నాకు ఫ్లైట్ ఉంటే పోతాను, ఏ రోజు అందు. నా బిడ్డలు కూడా నాకు సహారం చేస్తున్నారు. అన్నిటికీ దేనికైనా రెడీ సిద్ధంగా ఉంది కాబట్టి నేను కూడా తీసుకోగలుగుతున్నాను మేడం.
ఒకసారి అయితే అసలు జనరల్లో టికెట్ కొనుక్కునేదానికి కూడా ఆముకొని ఇచ్చాను, నేను కొనుక్కోకుండా. ఒకసారి అయితే నేను వాష్రూమ్లో కూడా పోయి కొన్ని రోజులు ఉన్నాయి. సో మీరు ఇప్పుడు ఆ స్టేజ్కి వెళ్ళారు. అలాగే ఇంతకుముందు ఇలానే సిచ్యువేషన్స్లో కూడా మీరు అలానే టెన్నిస్ కోర్ట్స్ దగ్గర కూడా అలానే ఇబ్బందులు పడ్డారు కదా? చాలా మేడం. ఒకసారి అయితే పూణేకి 40K అది అసలు అదే ఇంటర్నేషనల్, అది వైల్డ్ కార్డ్ వచ్చింది. మేము అనుకోలేదు, సడన్గా వైల్డ్ కార్డ్ వచ్చింది. ఇంకా నా దగ్గర డబ్బులు లేదు సడన్గా వెళ్ళేదానికి. ఇంకా అది అందరికీ అది వస్తే ఖచ్చితంగా పోవాలి, ఫైన్ కూడా పడుతుంది. ఇంటర్నేషనల్ మాకు వైల్డ్ కార్డ్ వచ్చింది, అది గొప్ప, అసలు వచ్చిందే గ్రేట్ అసలు. ఇంకా సడన్గా మేము జనరల్లో బయలుదేరిపోయినాం. అప్పుడే నేను అట్లాడితే ఫేస్ చేసింది. ఆమె జనరల్లో ఎక్కించి టికెట్ కొనుక్కొని కూడా డబ్బులు లేకుండా ఇంకా బట్టలు అవి తీసుకొని టెన్నిస్ కోర్ట్ దగ్గరే ఉన్నాము పూణేలో. సందీప్ సార్ అనేసి సార్ పేరు సందీప్ సారు. ఆ సార్ వచ్చి మేము సాయంత్రం దాకా ఉన్నాము. మనకు రూమ్ తీసుకోవాలంటే మనకి డబ్బులు లేవు మన దగ్గర, ఎట్లా ఇక్కడే కొంచెం రేపు మ్యాచ్ ముందు రోజు పోయినాము, రేపు మ్యాచ్ ఆడాలి, మన దగ్గర డబ్బులు లేదు రూమ్ తీసుకోవాలనేసి అక్కడే వెయిట్ చేసి సాయంత్రం దాకా ఒకసారిని అడిగితే, మళ్ళీ సందీప్ సార్తో ఒకసారి అక్కడ పనిచేస్తూ వర్క్ చేస్తారు సారు, సందీప్ సార్ని అడిగితే మీరు మా లేడీస్ ఇక్కడ ఒంటరిగా ఇక్కడ ఉంటారు అనేసి ఆ సార్ తీసుకొని రూమ్ తీయించి, మీరు ఎన్ని రోజులు ఉంటారో ఉండండి, రూమ్కి ఫుడ్కి మేము చూసుకుంటామని మాకు ఫుడ్ పెట్టించి మమ్మల్ని తొడుక్కొని రూమ్ తీయించి రూమ్లో పెట్టారు. అట్లా కూడా ఫేస్ చేసాం మేడం. 5-6 ఏళ్ళుగా మేము ఇట్లా ఫేస్ చేస్తూనే ఉన్నాం. అమ్మ మీరు ఒక పాపని సపోర్ట్ చేస్తున్నారు కదా, మరి ఇద్దరు పిల్లలు కూడా సపోర్టివ్గా ఉంటారా? లేదా ఎందుకు అక్కకి ఇలాగా చేస్తున్నావు, మరి మేము కూడా మాకు ఇబ్బంది అవుతుంది, మేము చదువుకోవాలి, అట్లా ఏమన్నా ఇబ్బంది పడతారా లేకపోతే ఎలా ఉంటారు? ఈ విషయంలో నా పిల్లలు గోల్డ్ మేడం, బంగారం అని చెప్పుకుంటాను నేను. వాళ్ళ సపోర్ట్ కూడా నా పిల్లలు నన్ను ఎంత అర్థం చేసుకుంటారు. మెయిన్ నేను వీళ్ళకి సపోర్ట్ చేయటం కూడా, నా పిల్లలు నా మాట వింటారు, నన్ను అర్థం చేసుకుంటారు. ఇంకా వాళ్ళ ఇష్టాలు నేను కూడా సపోర్ట్ చేస్తున్నాను. నా పిల్లలు గోల్డ్ కాబట్టి నేను చేస్తున్నా. అక్కడ వాళ్ళు కూడా అక్కతోనే ఉంటావు, ఎందుకు మాతో ఉండవు, మాకు చేయవు, అక్కతో అన్ని అక్కకే తీస్తావు, అక్కకే పెడతావు, ఏ రోజు కనీసం 10 రూపాయలు కూడా నన్ను అడగరు, నన్ను అర్థం చేసుకొని. ఎందుకంటే వద్దంటే ఆపలేదని, టెన్నిస్ ఆయన మాట వినలేదని. ఇంక ఇప్పుడు వీళ్ళకి మెయిన్ దీనికి కావాల్సిన డబ్బులు మనం ఇవ్వకుండా మానేస్తే ఎన్ని రోజులు ఉంటారు, ఎట్లా చేస్తారు, ఎప్పటికైనా తిరిగి వచ్చేస్తారని వాళ్ళు ఇది. కానీ మా పట్టుదల ప్రాణాలైనా మేము అనుకున్నాం, సిద్ధంగా ప్రాణాలైనా వదిలేద్దాం, మనకి ఇబ్బంది అయితే ప్రాణాలైనా వదిలేద్దాం అంతే, వెనక్కి తగ్గేదైతే లేదనుకున్నాం మేడం. ఎందుకంటే ఆమెలో ఉండే పట్టుదల నాకు కూడా ఇంకా స్ట్రాంగ్ చేసింది మేడం. ఎలా అయినా చేయాలి అమ్మాయిని అనేసి నాకు కూడా చాలా పట్టుదల. మిమ్మల్ని ఎన్ని మాటలు అన్నారు అనేది అయితే అర్థమవుతుంది. ఎందుకంటే ఒక అమ్మాయి ముందుకెళ్తుందంటే ఖచ్చితంగా అనే మాటలు చాలా విచిత్రంగా ఉంటాయి. మీరు అన్నారు అబ్బాయి సపోర్ట్ చేస్తే అబ్బో గొప్ప, అమ్మాయి సపోర్ట్ చేస్తే వేరేలాగా మాట్లాడతారు. అవును మేడం. అలా రిలేటివ్స్ మాట్లాడిన వాళ్ళందరికీ స్ట్రాంగ్గా ఇప్పుడు ఒకవేళ మీరు చెప్పాలంటే వాళ్ళందరికీ మీరు ఏం చెప్తారు సమాధానం? నా బిడ్డే సమాధానం చెప్తాది మేడం. నేనంతే, నాకు అన్నీ నా బిడ్డే ఇప్పుడు ఆస్తి. తులసి పద్మ మేడం కూడా, సుబ్బారావు సార్ కూడా మమ్మల్ని గుర్తించి ఇక్కడికి పిలిచి మనం ఆత్మనిచ్చి మమ్మల్ని ఇక్కడికి పిలిచి చేసినారంటే నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. మీరు ఇప్పుడు సపోర్ట్ చేయడానికి ఇప్పుడు ఇలా సపోర్ట్ చేశారు కదా, ఈవెన్ గవర్నమెంట్ తరపు నుంచి కూడా ఏమన్నా సపోర్ట్ ఇప్పటివరకు వచ్చిందా? గవర్నమెంట్ అయినా గవర్నమెంట్ తరపున కూడా మాకు సపోర్ట్ వస్తే, ఇంకా ఎవరైనా కూడా సపోర్ట్ చేస్తే వాళ్ళకి మెడల్స్ తెచ్చిపెట్టి వాళ్ళకి పేరు తెచ్చి పెడతాము. సో ఇప్పుడు మీరు చివరిగా మీరు ఇప్పుడు ఫేస్ చేస్తున్న సిచ్యువేషన్స్ ఇవన్నీ చూస్తుంటే మన నెక్స్ట్ ప్రజలకి కానీ రానున్న ఈ జనరేషన్ పిల్లలకి, తల్లిదండ్రులకి, ఈవెన్ ఒక తల్లి ముందుకెళ్ళి సపోర్ట్ చేస్తుందంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడే వాళ్ళందరికీ కూడా మీరు ఏం చెప్తారు మీ కథ, మీ జర్నీని చూసి? పిల్లలకు ఇష్టము, మన ఇష్టం ఎత్తి వాళ్ళ మీద దుద్దకూడదు. వాళ్ళకి ఇష్టం కాబట్టి వాళ్ళ ఇష్టాన్ని మనం ఎంకరేజ్ చేస్తే బాగుంటుంది నా కోరిక, నా నమ్మకము. వాళ్ళని ఎంకరేజ్ చేస్తే ఇప్పుడు కాలం పిల్లలు ఎక్కువగా అందరిని అని కాదు, కొంతమంది పిల్లకాయలు చాలా వాళ్ళు తిరగబడేది, నువ్వేం చేసేదని ఫోన్లకి ఎరిట్ అయిపోయి చాలా ఇదిగా ఉంది. నేను కూడా బయట చూస్తాను, చాలా బాధేస్తుంది.
కానీ అట్లా కాకుండా వాళ్ళకి ఇష్టాలు ఏముంటాయో వాళ్ళు ఎంకరేజ్మెంట్ చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను మేడం నేను. సూపర్. అంటే ఒక తల్లి ఎంత ప్రేమ పంచుతుందో అంతే పట్టుదలతో మన ఆశయాలకు కూడా ఖచ్చితంగా ముందుంటుంది అనడానికి నిదర్శనం మనకి మునిలక్ష్మి అమ్మ. సో మరి చూశారు కదా, ఇంత స్ఫూర్తిగా ఇచ్చిన ఈ కథ కానీ వీళ్ళ స్టోరీస్ మీకు చాలా అద్భుతంగా అనిపించుంటాయని అనుకుంటున్నాను. మరి వీళ్ళందరూ మన ముందు వరకు కనీసం ఇక్కడి వరకు రాగలిగారంటే గుర్తించి వీళ్ళని ప్రోత్సహించాలి అని అనుకున్న తులసి పద్మ మేడం ఉన్నారు మన ముందు. చందన లాంటి ఒక టెన్నిస్ ప్లేయర్ని మన ముందుకు తీసుకొచ్చి ఇప్పుడు మనం ఇంటర్వ్యూ చేసే విధంగా ఇంత ముందుకు వరకు కూడా రాగలిగారంటే ఇలాంటి గొప్ప వాళ్ళు డాక్టర్ తులసి పద్మ మేడం లాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ ఈ మేడం ఎంతో మందిని గుర్తించారు, అలాగే ఇప్పుడు గుర్తిస్తున్నారు. అందుకే ఇప్పుడు చందన మన ముందున్నారు. సో మేడం నమస్కారం మేడం. నమస్కారం. చాలా సంతోషంగా ఉంది. ఏంటంటే ఒక గొప్ప విషయము చేయటమే కాదు, చూడటము అలాగే దాన్ని ప్రోత్సహించడం కూడా చాలా గొప్ప అని చాలా మంది అంటూ ఉంటారు. సో మీకు చందన ఎలా పరిచయం అయ్యారు మేడం? అమ్మ, ఒకసారి నేను వనిత టీవీలో ఒక ప్రోగ్రాం వచ్చింది తల్లి మీద. ఆ ప్రోగ్రాంలో ఈ పాప గురించి నేను చూశాను. సో నేను చిన్నగా ఒక స్కూల్ నడుపుకుంటున్నాను. కానీ నా ఆకాంక్ష ఏంటంటే పిల్లలు ఎందులో వాళ్ళ శ్రద్ధ, భక్తి, ఆ నిష్ణానత ఉందో వాళ్ళు అందులో పైకి రావాలి. అది ఒక చదువనే కాదు, ఎందులో అయినా. ఇప్పుడు ఈ పాప క్రీడాకారిణిగా ఎంత మంచి పేరు తెచ్చుకుంటుంది అని నాకు తెలిసాక, ఇంత కష్టాల్లో ఉందని తెలిసాక, ఏమో నా వల్ల భగవంతుడు నేను ఏం చేయగలిగానో అంత చేద్దామని ఒక కోరిక కలిగింది. పిల్లలకు కూడా తెలియాలి కష్టం ఏంటో, కష్టపడితే వచ్చే ఫలితం ఏంటో. ఆ అమ్మాయిని ఒక స్ఫూర్తిదాయకంగా తీసుకొని పిల్లలు చాలా ముందుకు వెళతారు. అలాగే ఆ పాపకు కూడా ఒక రకమైన సపోర్ట్ అయితే కంపల్సరీ కావాలి. సో ఆ సపోర్ట్ ఇవ్వాలి అని నాకు అనిపించింది. ఇలాంటి వాళ్ళు అనుకోకపోతే ఖచ్చితంగా మాకు ఛాంపియన్ అయితే పరిచయం అవ్వరు మేడం. చాలా నేను ఛాంపియన్ చందన తరపున అలాగే ఇలాంటి చాలా మంది ఛాంపియన్స్ తరపున థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే మీలాంటి వాళ్ళు స్టెప్ తీసుకోకపోతే ఎవరు ముందుకు రాలేరు. మీకు చందన స్టోరీ విన్న తర్వాత కానీ నిజంగానే అంతవరకు సపోర్ట్ చేసి వాళ్ళ నాన్న అయిపోవడం, వాళ్ళ మమ్మీ వాళ్ళ అమ్మగారు కూడా చాలా కష్టపడి ఇప్పటి వరకు తీసుకురావడం, ఇవన్నీ వింటుంటే మీరు ఒక స్కూల్ ప్రిన్సిపల్గా మీరేం ఫీల్ అవుతున్నారు ఈ స్టోరీ? అమ్మ, మామూలుగా మనం దెబ్బ తగిలితే అమ్మ అంటాం, ఎందుకంటే ఆ బాధ భరించడానికి. కానీ ఈవిడ నిజంగా ఆవిడలో నేను ఒక అమ్మవారిని చూస్తున్నా. ఆవిడ అంటే 10 మందికి అమ్మ మనసు ఎలా ఉంటుంది, నా పిల్లలు బాగుపడాలని. కానీ ఇప్పుడు ఆవిడ చేస్తున్న అంత గొప్ప పని, అంత కష్టపడి ఆవిడ చేస్తున్నది మన దేశాన్ని గుర్తించేలా జరుగుతుంది. ఇది ముందు మన దేశానికి ఒక మంచి అండ అవుతుంది ఆ పాప. కానీ అది గుర్తించాలి. అది గుర్తించి ఆమెకు కావాల్సిన సహకారం ఇస్తే తప్పకుండా ఆమె మంచి విజయం సాధిస్తుంది. మేమంటే చిన్నవాళ్ళం, మేము చేసేది కొంతే. కాబట్టి గవర్నమెంట్ మంచి మనసు చేసుకొని వాళ్ళు చేయాల్సింది చేసి తప్పకుండా ఆ పిల్లకి అండగా ఉండాలని నేను కూడా ప్రార్థిస్తున్నాను. తప్పకుండా ఆ అండ అమ్మాయికి దొరకాలి. నెంబర్ 1 స్థానంలో అమ్మాయి నిలబడాలని నా ఆకాంక్ష, ఆశీర్వాదం. వాళ్ళ అమ్మ రూపంలోనే అమ్మవారు అమ్మ దగ్గర ఉంది. సూపర్. నేనైతే అదే అనుకుంటున్నాను. చాలా బాగా చెప్పారు. అండ్ చివరిగా ఒకసారి మీరు ఒక స్కూల్ ప్రిన్సిపల్గా చందన లాంటి స్టోరీస్ చాలా మంది దగ్గర ఇలానే ఊర్లలో అయిపోతారు. వాళ్ళలో ఉన్న కళ బయటికి రాదు. ఇలా సపోర్ట్ చేసే పేరెంట్స్ కొందరైతే, సపోర్ట్ చేయని పేరెంట్స్ కూడా చాలామంది ఉంటూ ఉంటారు. మరి వీళ్ళందరికీ కానీ ఈ జనరేషన్ వాళ్ళందరికీ కూడా వాళ్ళ కళని ముందుకు తీసుకొస్తూ ఇలానే చందనని కూడా సపోర్ట్ చేయాలి అని అంటే మీరు ఏం చెప్తారు? అమ్మ, ప్రతి మనిషిలోనూ ఏదో ఒకటి దాగుంటుంది. భగవంతుడు ఊరికే పంపించడం అన్ని భూమి మీద. కాబట్టి అది గుర్తించాల్సింది తల్లిదండ్రి. ఆ తల్లిదండ్రి గుర్తించి దానికి తగ్గ ఆలంబన అనేది వాళ్ళు ఇవ్వాలి. ఇవ్వడం కనుక ఆపేస్తే చాలామందిని కోల్పోతాం మనం. కాబట్టి అది ఉండకుండా ఇప్పుడు ఈవిడ సపోర్ట్ లేదని ఆపేలేదు, సపోర్ట్ వస్తుందనే ధైర్యంతో ముందుకెళ్ళారు. అది నిజంగా ఒక పెద్ద గుణపాఠం. నేను అనుకోవడం నిజంగా వీళ్ళది పెద్ద స్క్రీన్ మీద మంచి సినిమాలా తీసి 10 మందికి చూపించి 10 మందికి కనీసం ఇది ఎంత ఎంకరేజ్మెంట్గా, ఎంత మోటివేషనల్గా ఉంటుందంటే వీళ్ళ స్టోరీ
అది విని తప్పకుండా చాలామంది పైకి వస్తారని నా ఉద్దేశం. ఖచ్చితంగా వస్తారు, రావాలి అని కూడా ఆశిద్దాం మేడం. మీరు వాళ్ళకి సపోర్ట్ ఇవ్వటం అనేది చాలా సంతోషంగా ఉంది. అండ్ మీ ద్వారా కూడా ఇప్పుడు స్కూల్ కరికులమ్స్లో స్పోర్ట్స్ కూడా ఎంత ఇంపార్టెంట్, ఇలా చాలామంది కొత్త తరంలో చాలామంది కొత్త ఛాంపియన్స్ కూడా రావాలని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. ఓ సంకల్పం, ఆ సంకల్పాన్ని ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్ళాలని దృఢంగా నించున్నటువంటి తల్లికి సపోర్ట్గా, అలాగే ఒక చందన ఛాంపియన్కి సపోర్ట్గా నిలిచిన తులసి పద్మ మేడం, వీళ్ళందరూ మన ముందుండి మనకు ఎంతో ఇన్స్పిరేషన్గా నిలిచారు. ఖచ్చితంగా మీలో కూడా ఒక ఇన్స్పిరేషనల్గా నిలిచేటువంటి ఒక ఛాంపియన్ ఉంటారు, ముందుకు రండి. లేదు ఒక ఛాంపియన్ని మనం సపోర్ట్ చేయాలనుకున్న వాళ్ళు కూడా ఖచ్చితంగా ముందుకు వచ్చి మన చందనాన్ని సపోర్ట్ చేస్తే మన ఇండియాకి కూడా గొప్ప పేరు తెచ్చిన వాళ్ళలో మనం కూడా ఒక భాగం అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇది ఇవాల్టి నింగి నేల నాదే కార్యక్రమం. మరో కొత్త ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.